హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మన ఆడవాళ్ళకి ఎంతగానో ఉపయోగపడే కొన్ని మంచి మంచి యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక గిన్నె తీసేసుకొని 1.5 గ్లాసు వాటర్ వేసుకుంటున్నాను. తర్వాత పుదీనా ఆకులు ఒక గుప్పెడు వేసేసుకుంటున్నాను. 1.5 గ్లాస్ వాటర్ వేసేసి పుదీనా ఆకులు ఒక గుప్పెడు, తర్వాత ఒక ఏలక్కి వేస్తున్నానండి. ఒక ఏలక్కి వేసేసిన తర్వాత ఒక 2 ఇంచులు దాల్చిన చెక్క, తర్వాత ఒక 4-5 మిరియాలు ఇవన్నీ వేసి బాగా మరిగించుకోవాలి. ఇది దేనికంటే ఇప్పుడు శీతాకాలం కదండి, తొందరగా జలుబు దగ్గు వచ్చేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలాంటి కషాయం చేసేసుకొని మనము రోజుకి ఒక గ్లాస్ తీసుకున్నామంటే జలుబు దగ్గు తొందరగా తగ్గిపోతుందండి. చూడండి, ఇలా కలర్ కూడా చేంజ్ అయ్యేలాగా మనం ఉడికించేసుకున్నాము. కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక కప్లోకి నేను వడగట్టేసుకున్నాను. తర్వాత కొద్దిగా తేనె వేస్తున్నాను. తేనె వేసేసి బాగా ఇలా మిక్స్ చేసేసి కనుక మనము రోజుకొకసారి తీసుకున్నామంటే చాలు, ఎంత దగ్గు జలుబు ఏది ఉన్నా కూడా కంట్రోల్ అయిపోతుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి కొబ్బరి తురిమేది మనం ఇంట్లో పెట్టుకునే ఉంటాం కదా, ఇది ఒక్కొక్కసారి షార్ప్నెస్ అనేది తగ్గిపోయి ఉంటుంది. అలాంటప్పుడు ఇలాంటి కప్స్ అయితే అందరిళ్ళలోనూ ఉంటాయి కదా, ఇలాంటిది ఒక కప్ తీసేసుకొని ఇలా బాగా ఇలా రబ్ చేయాలి. ఇలా నీట్గా ఇలా బాగా ఇలా కాసేపు ఇలా రబ్ చేసుకున్నాము అని అంటే చాలా బాగా షార్ప్ అయిపోతుందండి. మనము క్యారెట్ కానీ బీట్రూట్ కానీ లేదంటే కొబ్బరి కానీ తురుముతూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఒక్కొక్కసారి సరిగ్గా తురుము అనేది పడదు. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా షార్ప్ అయిపోతుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఒక్కొక్కసారి బెల్లంలో కానీ లేదంటే పంచదారలో కానీ చీమలు పడతాయి కదండి, మనం ఏం చేసినా కూడా అవి పోవు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలా సింపుల్గా ట్రై చేసి చూడండి. ముందుగా ఒక ప్లేట్ తీసేసుకొని చీమలు పట్టిన పంచదారని ఇలా ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. పంచదార కానీ లేదంటే బెల్లం కానీ ఏదైనా కూడా ఇలా వేసేసుకున్న తర్వాత కరివేపాకు ఉంటుంది కదా, ఒక 3-4 రెమ్మలు ఇలా కరివేపాకు తీసేసుకొని ఆకులు ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసామంటే ఈ స్మెల్కి చీమలు అనేవి తొందరగా వెళ్ళిపోతాయండి. మనము కొద్దిసేపు ఒక 5 మినిట్స్ ఇలా పెట్టేసాము అని అంటే ఒక్క చీమ కూడా ఉండదు, అంత నీట్గా వెళ్ళిపోతాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఒక టిష్యూ పేపర్ తీసుకున్నాను. ఇది దేనికంటే మనము తేనె కొంటూ ఉంటాం కదా, దాంట్లో ఏదైనా కల్తీ ఉందా ఒరిజినల్లా కాదా అని కనుక్కోవాలి అంటే చూడండి, కొద్దిగా ఇలా టిష్యూ పేపర్ మీద ఇలా తేనె వేసేయాలి. ఇలా వేసేసి కాసేపు వదిలేసామంటే కింద వైపు టిష్యూ తడిచింది అంటే దీంట్లో కల్తీ ఉంది అని, ఇలా తడవకపోతే దీంట్లో ఏమీ కల్తీ లేదు, మంచి తేనె అని కనుక్కోవచ్చు. ఈసారి తేనె తెచ్చినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ప్రతి ఇంట్లో సింక్ అయితే ఉంటుంది కదండి, ఇవి మనం ఎంత వాష్ చేసినా కూడా ఒక్కొక్కసారి నీట్గా క్లీన్ అవ్వదు. అలాంటప్పుడు వారానికి ఒకసారి ఇలా క్లీన్ చేసి చూడండి. కొద్దిగా గోధుమ పిండి తీసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసేయండి. తర్వాత ఇలా విమ్ లిక్విడ్ కొద్దిగా వేసేస్తున్నాను. విమ్ లిక్విడ్ లేదు అంటే కొద్దిగా షాంపూ కూడా వేసేసుకోవచ్చు. ఇలా వేసేసిన తర్వాత ఇలా గ్రీన్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, వేస్ట్ది ఒకటి తీసేసుకొని బాగా ఇలా క్లీన్ చేసేసేయండి. ఇలా కనుక రుద్దేసినట్లయితే ఏదైనా జిడ్డు మరకలు కానీ లేదంటే గరకు గరకుగా అయిపోయి ఉంటుంది కదా సింకు, అలాంటిది కానీ నీట్గా వెళ్ళిపోతుందండి. టైల్స్తో చేసిన సింక్ అయినా కూడా లేదంటే ఇలా స్టీల్ సింక్ అయినా కూడాను ఇలా క్లీన్ చేసి చూడండి, నీట్గా క్లీన్ అయిపోతుంది. ఇలా మొత్తం ఇలా రుద్దేసి మనము వాటర్తో కనుక వాష్ చేసాము అంటే చూడండి ఎంత నీట్గా అయిపోయిందో. ఈసారి సింక్ క్లీన్ చేసేటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా నాన్ వెజ్ అయినప్పుడు కూడా స్మెల్ వస్తూ ఉంటుంది కదా, అలా రాకుండా ఉండాలి అంటే ఇలా క్లీన్ చేసి చూడండి. అందరి ఇళ్లలో కూడా ఇలాంటి బాక్సులు అయితే ఉండనే ఉంటాయి. ఏదైనా పార్సల్ తెచ్చినప్పుడు వచ్చి ఉంటాయి కదా, ఇలాంటివి మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు. నేను డబల్ సైడ్ గమ్ టేప్ తీసేసుకొని అతికిస్తున్నాను. ఇలా బాక్స్కి వెనక వైపు ఇలా అతికించేసి ఇంకొక బాక్స్ దీనిపైన వైపు ఇలా అతికించుకోవాలి. ఇలా కనుక అతికించుకున్నట్లయితే రెండు ఒకే చోటు ఉంటాయండి. ఇది మనకి రకరకాలుగా యూస్ చేసుకోవచ్చు. మీకు ఏది కావాలంటే దీంట్లో ఫిల్ చేసి పెట్టుకోవచ్చు. ఇలా మసాలా ప్యాకెట్స్ కానీ లేదంటే ఏదైనా కాఫీ పౌడర్ ప్యాకెట్స్ కానీ లేదంటే హార్లిక్స్ కానీ ఇలా గ్రీన్ టీ కానీ ఏదైనా కానీ ఇలా ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఇలా కనుక మనం స్టోర్ చేసి ఒక చోట పెట్టుకున్నామంటే మనకి ప్లేస్ కూడా ఎక్కువ పట్టదండి, రెండు కూడా ఒకే చోటు ఉంటాయి. మనం ఇలాంటి బాక్సులు వేస్ట్గా పడేయకుండా ఇలా యూస్ చేసేసుకోవచ్చండి. ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము ఆపిల్స్ తీసుకొస్తూ ఉంటాం కదా, తీసుకొచ్చినప్పుడు వీటిల్ని ఉత్తికే అలా వాటర్లో కడిగేసి తినేస్తూ ఉంటామండి. అలా చేయకూడదు, ఎందుకంటే ఈ ఎక్కువ రోజులు స్టోర్ ఉండడానికి
కెమికల్స్ అయితే యూజ్ చేసి ఉంటారు. అలా కాకుండా ఇలా ఒక గిన్నెలకు వాటర్ తీసేసుకోండి. దాంట్లోకి కొద్దిగా ఉప్పు వేసేసాను. తర్వాత కొద్దిగా పసుపు వేసేసాను. ఇవి రెండు బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసిన తర్వాత ఉప్పు మొత్తం కరిగిపోయిన తర్వాత ఈ యాపిల్స్ ఇందులో వేసేసి ఒక 10 నిమిషాలు వదిలేసేయాలి. వదిలేసి బాగా ఇలా రుద్దుతూ బాగా కడుక్కోవాలండి. ఇలా గనక కడిగి పెట్టేసామంటే ఎప్పుడు కావాలో అప్పుడు తినేయచ్చు. మనం పిల్లలకు కూడా ఆపిల్స్ పెడుతూ ఉంటాం కదా. ఈసారి తెచ్చినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఇలా అన్నీ కూడా ఇలా వాష్ చేసి పెట్టేసామంటే ఎప్పుడు కావాలో అప్పుడు మనము కట్ చేసి తినేసేయచ్చండి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఎప్పుడైనా మనము నెయిల్ పాలిష్ పెట్టుకున్నప్పుడు ఇలా కింద ఫ్లోర్ మీద కానీ లేదంటే డైనింగ్ టేబుల్ మీద కానీ పడిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇది క్లీన్ చేయడానికి కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే కొద్దిగా ఇలా బాడీ స్ప్రే ఉంటుంది కదా, కొద్దిగా స్ప్రే చేసేయండి దానిపైన. ఇలా స్ప్రే చేసేసి మనము ఒక కాటన్తో కనుక తుడిచేసినట్లయితే క్లీన్గా వెళ్ళిపోతుందండి. కొంచెం కూడా నెయిల్ పాలిష్ అనేది ఉండదు, అంత నీట్గా వెళ్ళిపోతుంది. ట్రై చేసి చూడండి. మీరు ఎప్పుడైనా అప్పడాలు ఫ్రై చేసినప్పుడు ఇలా చేసి చూడండి. బిగినర్స్ అయినా కూడా చాలా ఈజీగా ఫ్రై చేసేయచ్చండి. నేను ఇలా ఫ్రై చేస్తున్నాను కదా. ఇలా కాకుండా చూడండి, ఇలా ఒక ఫోర్క్ తీసేసుకొని ఫోర్క్ ఇలా గుచ్చేసేయాలి అప్పడము. ఇలా గుచ్చేసి కనుక మనం ఇలా ఫ్రై చేసుకున్నట్లయితే 2 సైడ్స్ కూడా ఈవెన్గా ఫ్రై అవుతుందండి. చూస్తున్నారు కదా ఎంత బాగా ఫ్రై అయిపోయిందో. కొంచెం కూడా మనకు టెన్షన్ లేకుండా బిగినర్స్ కూడా ఈజీగా ఇలా ఫ్రై చేసేసుకోవచ్చు. ఒక ఫోర్క్తో కనుక మనం ఇలా వేసామంటే ఆయిల్ కూడా మొత్తం నీట్గా కిందికి పడిపోతుందండి. ట్రై చేసి చూడండి. అప్పడాలు కూడా మాడిపోతాయనే టెన్షన్ ఉండదు మనకు. ఈజీగా అయితే మనం ఇలా తీసేసుకోవచ్చు. మనము జాలిగరిటెతో అయితే తీయడం లేట్ అయితే అప్పడాలు మాడిపోతాయి. బ్లౌజులు ఉతకడానికి అనేసి వాషింగ్ మిషన్లో వేస్తూ ఉంటాం కదండి. అలాంటప్పుడు ఈ ఉక్సులు వెళ్ళి డ్రమ్కి ఇరుక్కుంటాయండి. అలా కాకుండా ఉండాలంటే చూడండి, ఇలా నీట్గా ఇలా ఫోల్డ్ చేసేయాలండి. ఇలా నీట్గా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా మొత్తం ఇలా ఫోల్డ్ చేసేసి దీనికి ఒక రబ్బర్ ఉంటాయి కదండి, పార్సల్కి వచ్చినవి ఏదైనా రబ్బర్స్ ఉంటాయి కదా, అలాంటివి కానీ లేదంటే రబ్బర్ బ్యాండ్ కానీ ఇంట్లో ఉంటుంది కదా, అలాంటిది ఒకటి వేసేయాలండి. ఇలా చేసి గనక మనము బ్లౌజ్ని వాషింగ్ మిషన్లో వేస్తే బ్లౌజ్ అనేది పాడు కాకుండా ఉంటుందండి. చూడండి, ట్రై చేసి చూడండి. ఎప్పుడు శారీ కట్టుకున్న వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. బియ్యంలో ఒక్కొక్కసారి పురుగు పట్టేసి ఉంటుంది కదండి, అది క్లీన్ చేసుకోవాలంటే కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇలా జాలి గిన్నె ఉంటుంది కదండి, అందులోకి వేసేసుకొని కాస్త ఇలా అనుకున్నామంటే పురుగులు ఏదైనా ఉన్నా కూడా ఇలా కింద పడిపోతాయండి. చూడండి, పురుగులు ఉంటే ఇలా వచ్చేస్తాయి. ఎప్పుడైనా బియ్యంలో పురుగు పడింది అంటే ఇలా ట్రై చేసి చూడండి. ఎక్కువ కష్టపడే పని లేకుండా ఇలా ఈజీగా అయితే తీసేసుకోవచ్చు. మనం ఎప్పుడైనా కానీ సరుకులు తెస్తూ ఉంటాం కదండి, ఇలా పప్పులు కానీ ఏదైనా కానీ ఇలా ప్యాకెట్స్ తెచ్చినప్పుడు కాస్త డబ్బాలో పోసేసుకొని మిగిలినవి అలాగే పెట్టేస్తూ ఉంటాం. అలా పెట్టడం వల్ల తొందరగా పురుగు పట్టిపోతూ ఉంటుంది. ఆ పురుగు పట్టకుండా ఉండాలి అంటే చూడండి, ఇలా ఫోల్డ్ చేసేసి కాస్త అయితే చాకు వేడి చేసి ఇలా పెట్టేసేయండి. ఇలా కనుక పెట్టినట్లయితే మంచిగా సీల్ అయిపోతుందండి. మనం కొత్తగా తెచ్చినప్పుడు ఎలా ఉంటుందో అలా సీల్ అయిపోతుంది. మనకి ఎన్ని రోజులు ఉన్నా కూడా పురుగు పట్టకుండా ఉంటుందండి. ప్యాకెట్లోనే ఉంటుంది. మనకి డబ్బాలో ప్లేస్ లేనప్పుడు ఇలా చేసుకోవచ్చు. చూడండి ఎంత నీట్గా సీల్ అయిపోయిందో. అసలు కిందకు కూడా పడిపోకుండా ఉంటాయండి. ఇలా సీల్ చేసి పెట్టడం వల్ల గాలి అనేది పోకుండా ఉంటుంది లోపలికి. అప్పుడు పప్పులు అనేవి ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయి. ట్రై చేసి చూడండి. మనము ఇలా ప్యాకెట్స్లో ఇయర్ బడ్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా, ఇలా తెచ్చేసుకొని మనం ఇలాగే వాడేస్తూ ఉంటాము. ఇలా కాకుండా చూడండి, మనం ఇలా తెచ్చుకున్న ప్యాకెట్ని ఇలా ప్యాకెట్లో కనుక పెట్టుకున్నామంటే అక్కడొకటి ఇక్కడొకటి పడిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఇలాంటి యూజ్ అండ్ త్రో బాక్సెస్ ఉంటాయి కదండి, ఏదైనా పార్సల్ తెచ్చినప్పుడు వచ్చి ఉంటాయి కదా, ఇలాంటిది ఒక బాక్స్ తీసేసుకొని ఇందులోకి మనము ఇయర్ బడ్స్ అన్నీ కూడా ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని కనుక మనం మూత పెట్టి పెట్టేసుకున్నామంటే మనకు అన్నీ కూడా ఒకే చోట దొరుకుతాయి. చూడడానికి కూడా నీట్గా అందంగా ఉంటుంది. ఇలాంటి బాక్స్ కూడా మనం రీయూజ్ అయితే చేసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలా మనం పచ్చిమిరపకాయలు ఎక్కువగా తెస్తూ ఉంటాం. ఇవి ఒక్కొక్కసారి తొందరగా కుళ్ళిపోతూ ఉంటాయి పచ్చిమిరపకాయలు. అలా కాకుండా ఇవి ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలి అంటే ముందుగా శుభ్రంగా ఇలా కడుక్కోవాలి. కడిగిన తర్వాత ఒక క్లాత్లో వేసేసి మొత్తం తేమ మొత్తం తుడుచుకోవాలి. తొడమలు తీయకుండా మనము కడగాలండి. కడిగేసి మనము మొత్తం తేమ మొత్తం తుడిచేయాలి. తేమ లేకుండా చూసుకోవాలి. తేమ ఉంటే తొందరగా కుళ్ళిపోతాయి. ఇలా మొత్తం ఇలా మనము తుడిచేసిన తర్వాత తొడమలు తీసేసేయాలి. ఇలా నీట్గా తొడమలు మొత్తం తీసేసి ఏదైనా బాక్స్ ఉంటుంది కదా, ఒక ప్లాస్టిక్ బాక్స్ కానీ లేదంటే ఏదైనా బాక్స్ మీ దగ్గర ఏ బాక్స్ ఉంటే అది తీసేసుకోండి. ఇలా నేను మొత్తం తొడమలు అయితే తీసేసాను. తర్వాత ఒక బాక్స్ తీసుకొని అడుగున ఒక టిష్యూ పేపర్ కానీ లేదంటే ఇలాంటి పేపర్ కానీ వేసేసేయండి. వేసేసిన తర్వాత మిరపకాయలు మొత్తం ఇందులోకి వేసేసుకోవాలి. మిరపకాయలు అన్నీ కూడా ఇందులోకి వేసేసుకొని
పైన కూడా ఒక టిష్యూ కానీ లేదంటే ఒక పేపర్ కానీ ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని మనము ఇలా మూత పెట్టేసి మనం ఫ్రిడ్జ్‌లో గనుక పెట్టుకున్నాము అంటే 15 నుంచి 20 రోజుల దాకా ఫ్రెష్‌గా ఉంటాయి. నెక్స్ట్ టిప్ చూద్దాము. పిల్లలు పెన్సిల్స్ అయితే ఇలా షార్ప్ చేసి ఎక్కడంటే అక్కడ ఇలా పడేస్తూ ఉంటారు. ఇలా పడేయడం వల్ల చూడడానికి కూడా అసలు బాగోదు. ఇల్లు మొత్తం చెత్త చెత్తగా అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అంటే ఇలా ఏదైనా బాక్సులు ఉంటాయి కదా, మనం క్రీములు ఇవి వాడేసిన తర్వాత ఉంటాయి కదా, ఇలాంటి బాక్సులు మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. అలాంటి ఒక బాక్స్ తీసేసి పిల్లలకి ఇచ్చేసాము అంటే ఇలా షార్ప్ చేసేసుకుంటారు. ఆ బాక్స్ నిండిపోయాక మనం తీసి డస్ట్‌బిన్‌లో పడేస్తే ఇల్లు చూడడానికి కూడా నీట్‌గా ఉంటుంది. ట్రై చేసి చూడొచ్చు. నెక్స్ట్ టిప్ చూద్దాము. కరివేపాకు మనము ఒక్కొక్కసారి ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాము. ఇది ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసినా కూడా తొందరగా వాడిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్‌గా ఉండాలి అంటే ఏం చేస్తారంటే ముందుగా ఏదైనా ప్లాస్టిక్ బాక్స్ ఏదైనా ఉంటే ఇలాంటిది ఒకటి తీసేసుకోండి. కాస్త పెద్దదే తీసుకోండి. మీ దగ్గర కరివేపాకుని బట్టి తీసుకోండి. తర్వాత బాక్స్‌లోకి ఒక టిష్యూ కానీ లేదంటే ఏదైనా ఒక పేపర్ కానీ వేసుకోవాలి. వేసేసుకొని కరివేపాకు మొత్తం ఇలా విడిపించి వేసుకోవాలి. ఆకులు మొత్తం ఇలా సెపరేట్ చేసేసి మనము ఈ బాక్స్‌లోకి వేసేసుకోవాలి. అలాగే ఇలాంటి లేత ఆకులు ఉంటాయి కదా, చివర్లో ఇలా లేత ఆకులు వేయకూడదు. ఇవి సెపరేట్‌గా పెట్టుకోవాలి. ఇవి వేసామంటే తొందరగా కుళ్ళిపోతుందండి. లేత ఆకుల వల్లే కరివేపాకు అనేది తొందరగా పాడవుతుంది. అందువల్ల మనము లేత ఆకుల్ని సపరేట్‌గా పెట్టేసుకోవాలి. ఈ ముదిరిన ఆకులు మొత్తం ఇలా మనము విడిపించి ఇలా బాక్స్‌లో వేసేసుకోవాలి. ఇది ఎక్కువ రోజుల దాకా నిలువ ఉంటుంది. ఇలా మొత్తం నేనైతే ఇక్కడ ఇలా సపరేట్ చేసేసుకున్నాను. తర్వాత ఈ లేత ఆకులు తీసి పక్కన పెట్టేసుకున్నాం కదా, ఇవి కూడా పడేసే అక్కర్లేదండి. వీటిల్ని మనము ముందుగా ఒక 3, 4 రోజుల్లో వాడేసామంటే సరిపోద్ది. తర్వాత బాక్స్‌లో ఉన్నది యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఈ బాక్స్‌లోకి కొద్దిగా బియ్యం ఉంటాయి కదా ఇంట్లో, కొద్దిగా బియ్యం వేయాలి. బియ్యం వేయడం వల్ల తడి ఏదైనా ఉంటే పీల్చేస్తుంది. అప్పుడు మనకి కరివేపాకు అనేది ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్‌గా ఉంటుంది. తర్వాత ఒక టిష్యూ కానీ లేదంటే ఇలాంటి ఏదైనా ఒక పేపర్ కానీ వేసేసి పైన తర్వాత ఇలా మూత పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాము అనంటే నెల రోజుల దాకా ఫ్రెష్‌గా ఉంటుంది. నేనెప్పుడు ఊరికెళ్ళినప్పుడు ఇలాగ ఎక్కువగా తెచ్చేసుకుంటూ ఉంటాను. నేనెప్పుడు ఇలాగే స్టోర్ చేస్తూ ఉంటానండి. మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నా. నెక్స్ట్ టిప్ అండి. చూడండి, ఇలాంటి పాలిథీన్ కవర్ ఒకటి ఉంటుంది కదా, ఇది తీసేసుకొని మీ స్విచ్ బోర్డ్ ఉంటుంది కదా ఇంట్లో, దానికి తగ్గట్టుగా ఎంత సైజు కావాలో అంత చూసి ఇలా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసేసుకొని చూడండి, దీన్ని మనము స్విచ్ బోర్డ్‌కి అయితే ఇలా వేసేసేయాలి. ఇలా స్విచ్ బోర్డ్ ఉంటుంది కదండీ, చిన్నపిల్లలు ఉన్నప్పుడు చేయి పెట్టి వేళ్ళు పెట్టేస్తూ ఉంటారు. అలాగే ఎప్పుడైనా తడి చేతులతో గనక ముట్టుకున్నాము అంటే షాక్ కొట్టేస్తూ ఉంటుంది. మెయిన్‌గా మనము వాష్‌రూమ్స్ దగ్గర ఉంటాయి కదండీ స్విచ్ బోర్డు, అక్కడ ఇలా చేసేసుకోండి. చూడండి, నేను ఇక్కడ డబల్ సైడ్ గమ్ టేప్‌ని ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి ఇలా అతికిస్తున్నాను. తర్వాత దీనిపైన దీన్ని తీసేసి చూడండి, ఇలా కవర్‌ని అయితే ఇలా అతికించేసేయాలి. ఇలా టైట్‌గా గనుక ఇలా అతికించేసుకున్నాము అనంటే చూడండి, మనము తడి చేతులతో వేసినా కూడా మనకు షాక్ అనేది కొట్టదండి. మనం వాష్‌రూమ్స్ దగ్గర పిల్లలు తడి చేతులతోనే ఇలా ఆఫ్ చేస్తుంటారు, ఆన్ చేస్తుంటారు కదా, తొందరగా షాక్ కొట్టేస్తూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అనంటే ఇలా ట్రై చేసి చూడండి. చూడండి, ఇలా ప్లగ్‌లోకి కూడా చేయి పెట్టేస్తూ ఉంటారు కదా, అలా కాకుండా కూడా ఉంటుంది. దీన్ని మనం ఎప్పుడైనా యూజ్ చేసుకోవాలి అనంటే చూడండి, హాల్ అవుట్ గానీ లేదంటే ఏదైనా వాషింగ్ మిషన్ గానీ వేసుకోవాలన్నా కూడాను ఇలా గట్టిగా నొక్కేసామంటే ఈ పేపర్ పల్చగా ఉంటుంది కదండీ, ఈజీగా వెళ్ళిపోతుంది. అది కూడా యూజ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం ఇలా మిక్సీ జార్‌లో కడిగేసి ఇలా బోర్ల వేసేస్తూ ఉంటాము. ఇలా బోర్ల వేస్తే అవి సరిగ్గా లోపల వైపు డ్రై అవ్వవండి. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలా ఏదైనా స్పూన్స్ ఉంటాయి కదా ఇంట్లో, ఒక స్పూన్ తీసేసుకొని ఇలా పెట్టేసి ఇలా బోర్ల వేసేస్తే ఇలా గ్యాప్ ఉండడం వల్ల తొందరగా డ్రై అయిపోతుందండి. చాలామందికి రోజు కుంకుమ పెట్టుకునే అలవాటు ఉంటుంది. లేదంటే సింధూరమైనా కూడా పెట్టుకుంటూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఏం చేస్తారంటే కుంకుమ పెట్టుకుంటే ఒక్కొక్కసారి రాలిపోతూ ఉంటుందండి. అలా కాకుండా చూడండి, ఇలా కొద్దిగా కుంకుమ తీసేసుకోండి. తర్వాత బాడీ లోషన్ కానీ లేదంటే ఇలా నీవా సాఫ్ట్ క్రీమ్ కానీ ఏదైనా ఉంటుంది కదా, అది కొద్దిగా తీసేసుకొని ఇందులో వేసేసి బాగా ఇలా మిక్స్ చేసేయాలి. కొద్దిసేపు మనం ఇలా ఒక ఇయర్ బడ్స్తో ఇలా కలుపుతూ ఉన్నామంటే బాగా మిక్స్ అయిపోతుందండి. ఇలా రెడీ చేసి కనుక పెట్టేసుకున్నామంటే మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో పెట్టుకోవచ్చు. ఎంతసేపు అయినా పోదండి. ఎక్కువ మంది సింధూరం పెట్టుకుంటూ ఉంటారు కదా, ఇలాంటి సింధూరే కొంటూ ఉంటారు ఒక్కొక్కసారి. అలా కాకుండా చూడండి, ఇలా మనం ఇంట్లోనే ఈజీగా రెడీ చేసేసుకున్నామంటే చూడడానికి కూడా అందంగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం ఏదైనా పప్పులు కానీ లేదంటే ఇలా దుంపలు కానీ ఉడికించినప్పుడు ఈ నీళ్లు వంపేస్తూ ఉంటాం కదా, ఒక వేరే ప్లేట్ కానీ లేదంటే స్ట్రైనర్లో కానీ వేసి వంపేస్తూ ఉంటాము. అలా కాకుండా చూడండి, ఇలా కుక్కర్కి ఉన్న బెల్ట్ తీసేసేయండి.
తీసేసి తర్వాత ఈ మూత పెట్టేసి వంపేసామంటే ఎటువంటి స్టెయినర్స్తో కానీ ఏ దాంతోనూ పని లేకుండా ఇలా నీట్గా వంపేయచ్చండి. ప్లేట్ కానీ స్టెయినర్ కానీ యూజ్ చేసామంటే అది కూడా కడగాల్సి వస్తుంది. అలా కాకుండా ఇలా వంపేసామంటే నీట్గా వెళ్ళిపోతాయి. నేను చూపిస్తాను చూడండి ఎంత నీట్గా వాటర్ మొత్తం వెళ్ళిపోయిందో. ట్రై చేసి చూడండి, యూజ్ అవుతుంది అనుకుంటే. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి ఒక గాజు బౌల్ తీసుకున్నాను, అందులోకి ఉప్పు వేసుకుంటున్నాను. రాళ్ళ ఉప్పు కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఉప్పు వేసేసుకున్న తర్వాత ఇందులోకి షాంపూ ఉంటుంది కదా ఇంట్లో, మీరు ఏ ఏ షాంపూ యూజ్ చేస్తే ఆ షాంపూని తీసేసుకోండి. ఒక షాంపూ అయితే వేసేసుకుంటున్నాను. ఇలా కొద్దిగా ఒక షాంపూ మొత్తం వేసేసిన తర్వాత ఒక హాఫ్ చెక్క నిమ్మరసం అయితే వేసేసుకుంటున్నానండి. తర్వాత ఇందులో ఇది బాగా కలిపేసుకోవాలి. బాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఈ మూడు బాగా కలిసేలాగా ఇలా బాగా మిక్స్ చేసేసిన తర్వాత లవంగాలు ఉంటాయి కదా, ఒక 3-4 లవంగాలు తీసేసుకొని ఇందులోకి గుచ్చేసేయండి. దీన్ని మనము రూమ్లో కానీ లేదంటే హాల్లో కానీ ఒక చోట పెట్టేసామంటే చిన్న చిన్న ఈగలు కానీ దోమలు కానీ ఏవి రాకుండా ఉంటాయి. ఒక మంచి స్మెల్ కూడా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఒక ప్లేట్ తీసుకున్నాను, తర్వాత అందులోకి ఒక స్పూను పసుపు వేసేసుకుంటున్నాను. ఒక స్పూన్ పసుపు వేసిన తర్వాత ఇందులోకి కర్పూరం ఉంటుంది కదా ఇంట్లో, ఒక కర్పూరం తీసేసుకొని ఇలా నలిపి వేసేసుకోవాలి. ఒక కర్పూరం అయితే సరిపోతుంది. తర్వాత ఇందులోకి వంట సోడా ఉంటుంది కదండి ఇంట్లో, ఒక హాఫ్ స్పూన్ వంట సోడా ఇలా వేసేసేయాలి. వేసేసి మొత్తం బాగా ఇలా కలిపేసేయాలి. మూడు బాగా మిక్స్ అయ్యేలా ఇలా కలిపేసి, ఇది దేనికంటే మనము షింక్ ఎంత వాష్ చేసినా కూడా ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది, అలాగే బుద్ధింకులు వచ్చేస్తూ ఉంటాయి. అలా రాకుండా ఉండాలి అని అంటే మనం ఇలా కనుక తయారు చేసేసుకొని నైట్లో సింక్ క్లీన్ చేసిన తర్వాత ఇలా వేసేసామే అనుకోండి, కొద్దిగా కూడా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుందండి. ట్రై చేసి చూడండి. అలాగే సింక్లోనికి బుద్ధింకలు వస్తూ ఉంటాయి కదా, అలా కూడా రాకుండా ఉంటాయి. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.